సో ఇప్పుడు మనం గిట్ బ్రాంచెస్ యొక్క బ్రాంచ్ కమాండ్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనం గిట్ ఏ బ్రాంచ్లో ఉండాం తెలుసుకోవాలి అనుకుంటే గిట్ స్పేస్ బ్రాంచ్ అని టైప్ చేస్తే మనం ఏ బ్రాంచ్లో ఉండామో అది చూపిస్తుంది అనమాట. సో మనకు రిమోట్లో ఉన్న బ్రాంచెస్ అన్ని మనం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే -a అని టైప్ చేస్తే మనం రిమోట్లో ఉన్న బ్రాంచెస్ అన్ని తెలుసుకుంటాం. సో మనం ఇప్పుడు బ్రాంచింగ్ స్ట్రాటజీ చూపించాను కదా, దాని ప్రకారం మనము ఏం చేస్తామంటే మెయిన్ బ్రాంచ్లో ఉన్నాం, ఇప్పుడు మనం ఫ్యూచర్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేస్తాం. సో దానికి కమాండ్ వచ్చి గిట్ బ్రాంచ్ ఫ్యూచర్ 1. సో బ్రాంచ్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం గిట్ బ్రాంచ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ స్టార్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మనం ఏ బ్రాంచ్లో ఉండాము అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో మనం ఒకవేళ కానీ ఫ్యూచర్ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవ్వాలి అనుకుంటే, సో ఇక్కడ మనం బ్రాంచ్ క్రియేట్ చేసాం కదా, ఇది ఎక్కడి నుంచి క్రియేట్ చేసాం, ఇప్పుడు మనం మెయిన్లో ఉండాం కాబట్టి సో అందులో నుంచి మనం ఈ ఫ్యూచర్ బ్రాంచ్ని క్రియేట్ చేసాం అనమాట. సో ఇందులో ఉన్న డేటా మెయిన్ బ్రాంచ్లో ఉన్న డేటా అంటే ఫ్యూచర్ 1లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ బ్రాంచ్లోకి చెక్అవుట్ అవుతాం. గిట్ చెక్అవుట్ ఫ్యూచర్ 1. సో స్విచ్ టు ఫ్యూచర్ 1 అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏ బ్రాంచ్లో ఉన్నామని చెక్ చేయగలిగితే, సో గిట్ బ్రాంచ్ కొట్టినప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఫ్యూచర్ 1కి చెక్ అవుట్ అయినాం అనమాట. ఇక్కడ మనం ఫైల్స్ చెక్ చేసినట్లయితే సో అందులో ఏముంటాయో ఇక్కడ అదే ఉంటుంది. సో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఇందులో పుష్ చేస్తాం. టచ్ ఫ్యూచర్ 1. గిట్ స్టేటస్ చెక్ చేసి గిట్ యాడ్ ఫ్యూచర్ 1 గిట్ స్టేటస్ చెక్ చేస్తాం. గిట్ కమిట్ యాడింగ్ న్యూ ఫైల్ ఇన్ ఫ్యూచర్ బ్రాంచ్. గిట్ పుష్ చేస్తే సో ఇక్కడ మనం చెప్పాల్సి వస్తుంది అనమాట, ఎక్కడి నుంచి ఉన్నా మనం గిట్ క్లోన్ చేసుకున్నప్పుడు మెయిన్ బ్రాంచ్కి వచ్చాం కదా, సో అప్ స్ట్రీమ్ చేసేటప్పుడు మనము గిట్ పుష్ అనమాట. సో గిట్ పుష్ ఆరిజిన్ ఫ్యూచర్ 1కి మనం పుష్ చేస్తామని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఈ ఫైల్ అనేది ఫ్యూచర్ 1లోకి వెళ్తుంది. సో అందుకే అనమాట ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది. ఓకేనా గైస్, సో దిస్ ఈజ్ హౌ వీ యూస్ టు క్రియేట్ ఎ బ్రాంచ్ అండ్ క్రియేట్ న్యూ ఫైల్స్. సో గిట్ బ్రాంచ్ చెక్ చేస్తే ఫ్యూచర్లో ఉన్నాం. సో దిస్ ఈజ్ హౌ వీ యూస్ టు క్రియేట్ ద బ్రాంచ్. బట్ ఇప్పుడు చెక్ చేసినట్లయితే రిమోట్లో ఏమో మన ఫ్యూచర్ బ్రాంచ్ అనేది లేదనమాట, ఉండాలి. సో గిట్ పుష్ ఆరిజిన్ చేసాం కాబట్టి టోటల్ ఫైల్స్ కూడా వెళ్ళినాయి. మనం గిట్ స్టేటస్ చెక్ చేస్తే ఇక్కడ ఏమీ లేవన్నమాట. సో దిస్ ఈజ్ హౌ we used to create branches, and all together we are pushing both files as well as branch to the remote repositories. Thank you guys.